నమస్కారం మిత్రులారా, చిత్రవతికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం భారతదేశంలో అంటే మన కర్మభూమి, మన పుణ్యభూమిలో ఒక భార్య, ఒక గృహిణి తన భర్త మీద ఏమేం కేసులు పెట్టచ్చు, ఎన్ని కేసులు పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు అని చెప్పి తెలుసుకోపోతున్నాం మిత్రులారా. అయితే పోయిన ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నామండి రాక్షసుల గురించి, రాక్షస వంశాలు ఇవన్నీ పుట్టుకొచ్చాయి అని చెప్పి. అంటే మళ్ళీ తప్పగా అర్థం చేసుకుంటారేమో అని మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇక్కడ. అది ఓన్లీ ఆడవాళ్ళకి వర్తిస్తుందని అనుకోకండి, మగవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఈ చిత్రవద అనేది ఎవడైతే తప్పు చేయకుండా దాన్ని ఎదుర్కొంటున్నారో, ఒక ఎలిగేషన్ ఎదుర్కొంటున్నారో, నువ్వు చేయని తప్పును నువ్వు ఎదుర్కొంటున్నావో, ఫాల్స్ ఎలిగేషన్స్ అంటారు కదా, వారి కోసం మాత్రమే సుమి. నేను ఒక తప్పు చేసి ఇప్పుడు నా భార్య నేను రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల గోపగలు కొట్టేసి నాకు న్యాయం కావాలంటే దొరకదు. అది చాలా కష్టం. ఎస్పెషల్లీ ఆవిడ పోరాడుతున్నప్పుడు, ఆవిడ దాన్ని నిరూపించదలుచుకున్నప్పుడు నిన్నెవడో కాపాడలేడు. అది వేరే విషయం. కానీ నేను చెప్పేది ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించి, దాని బారిన పడిన మన పురుషుల గురించి చెప్తున్నాను అనమాట. అయితే వాళ్ళు తెలుసుకుందాం ఏ కేసులు ఫైల్ చేయొచ్చు అని చెప్పి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. మరీ ముఖ్యంగా మన పురుష పుంగవులకి అత్యంత ముఖ్యమైన విషయం తెలుసుకోండి. మొట్టమొదటిగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని వేయచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఒక భర్త భార్యని ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఎమోషనల్గా కానీ, ఎకనామికల్గా కానీ, అంటే నువ్వు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ హింసిస్తున్నావు అనుకో, అత్తగారింట్లో జరుగుతుంది అనుకోండి, అది డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద వస్తుంది. తర్వాత డౌరీ హెరాస్మెంట్ కేసు. డౌరీ హెరాస్మెంట్ అంటే అదనపు కట్నం కోసం, కట్నం తీసుకున్న నేరమే, అదనపు కట్నం అడగటం ఆబ్వియస్లీ నేరం. కాబట్టి కట్నం తీసుకుంటే నేరం. అది ఎలాగో ఉంది, మన అందరికీ తెలిసిన విషయం. అది డౌరీ హెరాస్మెంట్ యాక్ట్. ఇది చాలా ఫేమస్ యాక్ట్. 498A అని ఉండేది, ఇప్పుడు దాన్ని భారతీయ న్యాయ సంహితలో మార్చారు. తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి, సెక్షన్స్ ఏంటని చెప్పి. ఇంకొకటి అడల్టరీ ఉండేది, ఇప్పుడు లేదు, తీసేశారు. అంటే ఒకవేళ భార్య ఉండగానే వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, ఎవరితోనే అఫైర్ పెట్టుకున్నట్టు ఈ భార్యకి తెలిసినట్లయితే కనుక భార్య భర్త మీద కానీ, భర్త భార్య మీద కానీ వేసుకునే కేసు అది అడల్టరీ కేసు అనమాట. దాన్ని నార్మలైజ్ చేసేసారు ఇప్పుడు. దాన్ని ఇప్పుడు ఓకే అన్నట్టుగా ఇంకా మనం ఎవరు ఏం చేయలేం దానికి. తర్వాత బైగామి అంటే ఒక ఇద్దరు లీగల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, అంటే ఒక పెళ్లి చేసుకుని లీగల్ రిలేషన్షిప్లో ఉండగానే ఇంకా డివోర్స్ అవ్వకుండానే కానీ ఇది ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే కనుక, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది బైగామి కేసు అవుతుంది. అది ఓన్లీ మన కొన్ని మతాలకి వర్తిస్తుందని. కొన్ని మతాల్లో దాదాపు ఒక పుంజీడు వరకు చేసుకోవచ్చు పెళ్ళాలని. వాళ్ళ స్ట్రాటజీ చాలా వేరేగా ఉంటుందండి. వాళ్ళు ఇప్పుడు భర్త ఒకవేళ నిజంగా వచ్చి కొడుతున్నా, వాడు హింస పెడుతున్నా కేసు వేద్దామని ఆలోచించే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఈలోపు పెద్దవాడు ఏడుస్తూ ఉంటాడు, చిన్నది అరుస్తూ ఉంటుంది అమ్మ అని చెప్పి, కడుపులోంచి ఒకటి తంతుంటాడు, వాళ్ళకి అంత అవకాశం ఉండదు. అదో పెద్ద చెత్త. తర్వాత మాట్లాడుకుందాం పాయింట్ గురించి. వాళ్ళు బతుకులు పాపం మరీ ఘోరం అనుకోండి. తర్వాత ప్రాపర్టీ రైట్స్ వేయచ్చు. ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటే భార్య భర్తల మధ్య, ఇద్దరు కలిసి సంపాదించుకున్నామండి, కామన్ షేర్లో ఉంది, ఆ గోలంతా అదో డిఫరెంట్ కేసు. చైల్డ్ కస్టడీ అంటే ఒకవేళ ఆల్రెడీ పిల్లలు ఉన్నట్లయితే కనుక ఎవరి ఆధీనంలో ఉండాలి, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండాలని చెప్తూ చైల్డ్ కస్టడీ కేసు కూడా వేయచ్చు బ్రహ్మాండంగాను. మెయింటెనెన్స్ అండ్ అలిమోనీ. మెయింటెనెన్స్ అందరికీ తెలిసిన విషయమే, బాగా ఫేమస్ ఇది. ఈ మధ్యన మీరు అద్భుతమైన జడ్జ్మెంట్స్, కేసెస్ గురించి వింటూ ఉన్నారు కదా. అంటే నా భర్త నుంచి నేను విడిగా ఉంటున్నాను కాబట్టి నాకు మెయింటెనెన్స్ కావాలి. తర్వాత నా భర్త మీద ఇన్ని కేసులు వేసాను కాబట్టి ఇది చెప్పరు అఫీషియల్గా, బట్ ఇంటర్నల్గా వాళ్ళు అక్కడ చేసే లాజిక్ అదే. భర్త మీద భార్య 25 కేసులు ఫైల్ చేసి ఆ కేసులకి ఫైల్ చేయడానికి పోరాటానికి అయ్యే ఖర్చు కూడా వాడిని అడుగుతున్నట్లు లెక్కది. చాలా జాగ్రత్తగా పోరాడాలండి మీరు. ఈ కేసు చాలా ముఖ్యం ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. సుమి ఫైనాన్షియల్ సపోర్ట్ కోరుతూ, అంటే నేను ఉండడానికి, నేను తినడానికి, నేను కట్టుకునే బట్ట కోసం, యూజ్ చేసే ఏసీ కోసం, సినిమాలు, వీకెండ్లు, సరదాలు, సంబరాలు, కోర్టు ఖర్చులు మొత్తం అన్నిటికీ నువ్వే ఇవ్వాలి. ఎందుకు? పెళ్లి చేసుకున్నావుగా అది. తర్వాత ఓకే, ఇది వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కేసు అంటే నాకు భలే సరదా. రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు. అంటే ఏంటంటే ఇన్ని కేసులు వేసేసిన తర్వాత లాస్ట్లో చాలా విచిత్రంగా ఈ కేసు వేస్తారు. ఎవరైనా కొత్తలో విన్నాడు అనుకోండి, వాడికి బుర్ర తిరిగిపోయి అక్కడ ఏదన్నా మన పాత రోజుల్లో రాళ్లతో కట్టిన గోళ్ళు ఉంటాయి చూడండి, ఇప్పుడు కాంక్రీట్ గోళ్ళు కాకుండా కొంచెం పైకి కిందకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి మధ్యలో. యూనివర్సిటీలో ఉంటాయి బాగా ఇలా పెద్ద రాళ్ళతో. తలకాయ తీసుకెళ్ళి దానికి వేసి కొట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే నా మొగుడు ఎదవ 14 లోకాలు ఎందు కూడా ఇలాంటి వెధవ ఇంకొకరు లేడని చెప్పి ఇన్ని కేసులు వేసి లాస్ట్లో రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే నాకు కాపురానికి తీసుకెళ్ళమని చెప్పి కేసు వేస్తుందండి భార్య గారు భర్త మీద. అయితే
ఏది ఆర్సీఆర్ ఇది దాని షార్ట్ కట్ ఆర్సీఆర్ అంటారు. అంటే మీరు ఇంకా లేత కదా, ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నట్లయితే లేత కదా, కాబట్టి తెలుసుకుంటూ ఉండాలి వీటి షార్ట్ కట్లు ఏంటి, వీటి పేరు ఏంటి, ఆల్ ఆఫ్ ఏ సడన్ టెన్షన్ పడకూడదు కదా, అందుకని. తర్వాత వచ్చి డివోర్స్ కేసు అండి. ఒక భార్య భర్త మీద డివోర్స్ కేసు వేయచ్చు ఒకవేళ నువ్వు ఏ తప్పు చేయకుండా. తప్పులంటే నువ్వు అన్యాయం చేయడం కానీ, ఈ నిజంగానే హింస పెట్టడం ఇలాంటివి ఏ చేయకుండా మ్యూచువల్గా అనుకున్నా, లేకపోతే చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు వేరండి అవి. పెద్ద పెద్ద గొడవలు అది ఏమీ జరగకుండా నీ భార్య నీ మీద డివోర్స్ కేసు వేస్తే కనుక, నాకు నీ నుంచి డివోర్స్ కావాలని చెప్పి, యూ ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ ఫెలో. జస్ట్ గో దేర్, వెళ్ళి అక్కడికి సంతకం పెట్టు, దండం పెట్టు, తిరుమల కొండ మీద వెళ్ళి 2 రోజులు గడిపి దండం పెట్టుకుని వచ్చాయి. పుణ్యాత్ముడివి. నీకు అంతవరకే హింస అనుభవించాలని ఉంది, అనుభవించేసావు, అయిపోయింది అక్కడితో. చాలా అదృష్టవంతుడు సుమి. ఇక ఆ చెట్టు చివరిది చాలా సర్ప్రైజింగ్లు గురయ్యేది, అత్యంత ప్రమాదకరమైనది కూడా అదర్ అనే ఒక కేటగిరీ. ఈ అదర్ అనే కేటగిరీ చాలా ఘోరమైందండి. ఎందుకంటే దీంట్లో చాలా వేయచ్చు. నీ మీద చీటింగ్ కేసు వేయచ్చు, నీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు వేయచ్చు కదా, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నువ్వు కూరగాయలకు వస్తున్న కత్తితో నన్ను చంపపోయడం చెప్తే దట్స్ బికమ్ ఎన్ అటెంప్ట్ టు మర్డర్ కూడా అవ్వచ్చు, చెప్పలేం మనం. నీ కర్మగాలి, నువ్వు ఒకవేళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏదైనా చేసుకున్నట్లయితే కనుక, లేకపోతే కొన్ని క్యాస్ట్లో అట్రాసిటీస్ ఉంటాయి, వారికి సంబంధించిన వరకు వారికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ కులంలో అమ్మాయిని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే, నువ్వు ఆ కులవాడైనా వేరే కులం నుంచి వచ్చినా ఆ కులంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ మీద అట్రాసిటీ కేసు వేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే సైబర్ క్రైమ్ అండ్ ప్రైవసీ వైలేషన్స్ ఇంకొక యాక్ట్. ఇది విచిత్రమైన యాక్ట్. ఏంటంటే నా భర్త నాకు తెలియకుండా నా ఫోన్ హ్యాక్ చేశాడు, నా ఈమెయిల్ హ్యాక్ చేశాడు, నిన్నటిదాకా కలిసే ఉన్నారు కదమ్మా అని చెప్తే, అన్ని కోర్టులో చూసుకుంటాను సార్, ముందు కేసు ఫైల్ చేయండి. అది ఓకే. విచిత్రంగా ఉంటుందండి, ఇది చాలా దారుణంగా ఉంటుంది. ఇంక ఇదేం చూసారు, ఇంకా డెఫమేషన్ సూట్ వేయచ్చు. నా భర్త లేని అలిగేషన్స్, నాకు సంబంధం లేని అలిగేషన్స్ నలుగురిలో నా మీద చేసి సమాజంలో నా పరువు తీశాడు కాబట్టి, నా పరువు వాల్యూ ఇంత కాబట్టి, మా నాన్నగారికి ఇంత అసెట్స్ ఉన్నాయి, నాకు సమాజంలో ఇంత వాల్యూ ఉంది, నాకు ఇంత ఉద్యోగం ఉంది, ఇంత జీతం వస్తుంది కాబట్టి 4 కోట్లు ఇప్పించవలసిందిగా గౌరవనీయులైన జడ్జి గారిని కోరుకుంటున్నామని కూడా అడగచ్చు. తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారండి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే హస్బెండ్ కనుక ఇల్లీగల్లీ ఏదన్నా అంటే హోల్డ్ చేయటం కానీ, ఒక భార్యకి సంబంధించిన ఆస్తిని కానీ, ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీదని అంటారు కదా, బంగారం, ఆవిడ సర్టిఫికెట్స్ ఇవన్నీ హోల్డ్ చేయడం కానీ, దాన్ని డిస్పోజ్ చేయడం కానీ, నువ్వు అమ్ముకు దబ్బావు అనుకో, భాష చూశారు, అమ్మేసుకున్నావు, లేకపోతే దాన్ని డిస్పోజ్ చేసావు అంటే నిప్పెట్టేసావు అనుకో సర్టిఫికెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, అది ఈ సెక్షన్లోకి వస్తుంది అనమాట. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు వస్తుంది. నెక్స్ట్ అది సెక్షువల్ హరాస్మెంట్ కేసు. అదేంటండి, అది సెక్షువల్ హరాస్మెంట్ కేసు భార్యకి భర్తకి మధ్యలో ఏంటండి బాబు అని చెప్తే, అది ఉంటుందండి బాబు. ఎందుకు ఉంటుందంటే అండి, ఒకవేళ అత్యద్భుతంగా నీ భార్య ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తారనుకోండి, లేకపోతే భర్త కంపెనీలో భార్య స్టార్ట్ చేసిన కంపెనీలో భర్త పనిచేస్తారనుకోండి, ఈ కేసు కూడా వేయచ్చు. సెక్షువల్ హరాస్మెంట్ అంటే అండి, ఇది ఎందుకు పెట్టారంటే ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ స్పేస్. పనిచేసే చోట సెక్షువల్ హరాస్మెంట్ నుంచి ఆడపిల్లలను కాపాడడం కోసం పెట్టిన సెక్షన్. నీ భర్త నీ కొలీగ్గో లేకపోతే నీ ఎంప్లాయరో కాబట్టి ఇది కూడా వేసుకునే అవకాశం ఉంటుంది వారికి అనమాట. ఇక ఫైనల్గా రేప్ కేసు అండి. భార్య భర్త మీద రేప్ కేసు వేయడం ఏంటండి, ఇదేం ఘోరం అండి అని చెప్తే వేయొచ్చండి. అంటే డైరెక్ట్గా లేదు, ఇప్పుడు జనరల్గా 99% సినారియోస్లో కుదరదు ఇలాంటివి. ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతానికి అంత స్ట్రాంగ్ లా లేదు దాని మీద, అంటే భార్యాభర్తల మీద వేసుకోవడానికి. కానీ దెర్ ఈజ్ వన్ ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆవిడకి ఇప్పుడు చేసుకుంటుంటారు కదండి, ఎందుకు చేసుకోరు మన వాళ్ళు. 10th క్లాస్లో దిక్కుమాల సినిమాలు వస్తున్నాయి కదా, ఆ మధ్యన ఎవడో ఏదో కాన్వెంట్, నిర్మలా కాన్వెంట్ అనేది సినిమా తీశాడు. నాకు అవకాశం లేదుగా, రాజ్యాంగం ఒప్పుకోలేదు కానీ, లేకపోతే మెట్రో స్టేషన్ దగ్గర తలకిందరుగా వేలాడగట్టి రాళ్ళు ఇచ్చి కొట్టించాలి అలాంటి ఎదవల్ని. కాన్వెంట్ ప్రేమ కథ ఏంటండి, దరిద్రులు. అలాగే 10th క్లాస్లో ప్రేమించుకుని, నువ్వు అనుకుంటావు కదా ఇంటర్మీడియట్లో ప్రేమ అని చెప్పి, ఇంటర్మీడియట్లో ప్రేమించుకున్న తర్వాత అఫీషియల్గా తాళి కట్టి కామించుకున్నా కానీ బాబు, అది రేప్ కేసే బాబు. తెలుసా బాబు నీకు? విచ్ సేస్ దాట్ ఇఫ్ విమెన్ ఆర్ అ లేడీ ఈజ్ అండర్ 18, ఇలాంటి జరిగితే కనుక, ఏదన్నా హరాస్మెంట్ జరిగిందని చెప్తే ఆమెకు అవకాశం ఉంటుంది, వెళ్ళి నా భర్త నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఇవ్వండి, ఇన్ని రకాల కేసులు ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అండి, ఈ కేసు అంటే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కాపురాలు అందంగా నడిచినంత కాలం, అందంగా నడవడం అంటే చిన్న చిన్న గొడవలు ఉంటాయండి. గొడవలు లేకుండా భార్యాభర్తలు కాపురాలు ఎలా ఉంటాయి. కానీ ఈ అడవి పట్టనంత వరకు, మళ్ళీ అడవి అంటున్నాడు మాటకి, న్యాయ వ్యవస్థను తిట్టుకోద్దు నన్ను. నిజంగానే నేను చెప్తుంది పాజిటివ్గానే ఆలోచించండి మీరు. అడవి అని ఎందుకు అంటున్నానంటే, నేను
అది లోపలికి వెళ్ళటం, దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం. బయటికి రావాలంటే రెండే మార్గాలు. ఒకటి అన్నీ ఛేదించుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళావో తప్పిపోయావు, నువ్వు ఒక అడవిలో కీకారణ్యంలో తప్పిపోయావు. వెనక్కి రావాలంటే సౌండ్లు వినుకుంటూ, లేకపోతే నీకు ఒకవేళ మ్యాప్ తయారు చేసుకోవడం, నీటి నుంచి రాళ్ళ నుంచి పట్టుకుని మ్యాప్ తయారు చేసుకుంటారు కదా, అలా తయారు చేసుకోవడం, నార్త్ ఏదో ఈస్ట్ ఏదో గుర్తుపెట్టుకుని రావడం, లేదా ఒకరికొకరు సహాయంగా మ్యూచువల్గా ఇద్దరు కలిసి కాపురంలో లేని కలయిక కనీసం విడిపోవడంలో ఉంటే ఈజీగా బయటపడవచ్చు. లేదు నేను ఈ ఆటంకాల్లో నేను పడుతూనే ఉంటాను, అలా తిరిగి తిరిగి తిప్పి ఎప్పటికో బయటకు వస్తానంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. ఇది ఎలాంటిదంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఇలాంటి ఒడిదుడుకుల్లో పడితే కనుక అది ఒక మనిషి చనిపోయిన తర్వాత సంవత్సరికం పెడతారు చూడండి, సంవత్సరానికి ఒకసారి 12 నెలల తర్వాత హిందూ మతంలో సంవత్సరికాలు చేయడం లాంటిది. అంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి కోర్టుకు వస్తే కనుక అది తేలేది వ్యవహారం ఎలాంటిదంటే సంవత్సరికం లాంటిది అనమాట. ఆ గోల అలా ఉంటుంది, ఆ ప్రాసెస్ అట్లా ఉంటుంది. అదే కనుక ప్రేమ వివాహం చేసుకున్నావు అనుకున్నాను, నువ్వు ప్రేమ వివాహం చేసుకుని కోర్టుకు వచ్చింది అనుకోండి, అది గొడవలు మొదలై కోర్టుకి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం మొదలైంది అనుకో, నెల మాసికాలు ఉంటాయే, ప్రతీ నెల పెట్టాలి. అధిక మాసాలు కూడా వస్తాయి కొన్నిసార్లు, అప్పుడు మళ్ళీ 2 సార్లు పెట్టాలి నెలకి. అలా పెట్టుకోవడం లాంటిది అనమాట. నువ్వు ఏ ఇంటర్ క్యాస్టో ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నావు అనుకో బంగారం, అదేలాంటో తెలుసా, నువ్వు బ్రతుకుండగా నీకు నువ్వే ప్రతిరోజు తద్దినం పెట్టుకున్నట్టు. కాబట్టి కొంచెం ఆలోచించండి. సరే, ఈ కేసెస్ నుంచి ఎలా బయటపడాలనేది మళ్ళీ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. అంతవరకు సెలవు మిత్రులారా, ధన్యవాదాలు.